అందరికీ నమస్కారం. నిన్న సుమన్ టీవీ వాళ్ళ గురించి ఒక వీడియో చేసి పెట్టాను. దాంట్లో ఒక లేడీకి, ఒక స్త్రీమూర్తికి జరిగిన అన్యాయం గురించి, ఆవిడ గురించి చాలా అసభ్యంగా వీళ్ళు థంబ్‌నెయిల్ పెట్టి దాని మీద వాళ్ళ కామెంట్ పెట్టిన దాని మీద నేను వీడియో చేశాను. అదే నేను సోషల్ మీడియా యూట్యూబ్‌లో పెట్టాను. దాన్ని వాళ్ళ అబ్బాయిలు చూసినట్టున్నారు. వాళ్ళు ఫోన్ చేశారు. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ మేమేమి డబ్బులు తీసుకోలేదండి, మీరు డబ్బులు తీసుకున్నారని చెప్పి రాశారు కదా. వాళ్ళు అప్పుడే తీసేయమని చెప్పారు కానీ ఇంకా రన్ అవుతుంది, అది ఇంకా ప్రజల్లో ఉందని చెప్పే విషయం మాకు కూడా తెలీదు. మీరు చెప్పే వరకునే వాళ్ళు మాకు క్షమాపణ చెప్పాలండి, చెప్తే వాళ్ళు క్షమాపణ చెప్తే మేము వీడియో తీసుకుంటాం అది అనే విధంగా వాళ్ళు చెప్పారు. నేను కూడా చెప్పాను, డబ్బులు గిబ్బులు కాదే, ముందు వాళ్ళ చేత క్షమాపణ చెప్పించి వీడియో తీసుకొని మీ దగ్గర అట్టే పెట్టుకోండి, రేపన్న రోజున మళ్ళీ అప్లోడ్ చేసినా చేస్తారా అని చెప్పాను. ఇది చెప్పేటప్పుడు ఈ సుమన్ టీవీ వాళ్ళ గురించి నేను ఆ టీవీ పేరు చెప్పకుండా జనరలైజ్ చేసి వదిలేద్దాం అనుకున్నాను. కానీ సుమన్ టీవీ పేరు ఎందుకు చెప్పానంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను వీళ్ళది. గరికపాటి నరసింహారావుని చిరంజీవి గారికి ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఎక్కడంటే, బండారు దత్తాత్రేయ గారు ప్రతి సంవత్సరం పెడతారు, చాలా కాలం బట్టి పెడుతున్నారు. ఎప్పటి నుంచి పెడుతున్నారు అనేది నాకు డీటెయిల్ తెలియదు. కానీ ఆదాయ బలాయ అని చెప్పి అన్ని రాజకీయాలకు అతీతంగా అందరు పెద్దల్ని, రాజకీయ నాయకుల్ని, బయట పొలిటీషియన్సే కాకుండా సినిమా నటుల్ని, సంఘ సంస్కర్తలని, వాళ్ళని సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న పెద్దలను అందరినీ కూడా కేకేసి వాళ్ళందరికీ ఒక కండువ లాంటిది ఏదో కలిపి, ఆచారం ఏంటో నాకు తెలియదు, భోజనాలు అవి పెడతారనుకుంటాను. ఆ సందర్భంగా పెద్ద స్టేజి, దాని మీద ఉపన్యాసాలు అవి జరుగుతాయి. అటువంటి సందర్భంగా ఒకసారి స్టేజ్ మీద చిరంజీవి గారు ఉంటే లేడీస్ అంతా కూడా చుట్టుముట్టి సెల్ఫీలు, ఫోటోలు, ఆ కార్యక్రమం నడుస్తుంది. కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. ఆ సందర్భంగా గరికపాటి వారు, చిరంజీవి గారు మీరు అక్కడ స్టేజ్ ఖాళీ చేస్తే నన్ను పిలిచారు, నేను మాట్లాడతాను, లేదంటే పొమ్మంటే పోతాను అన్న విధంగా ఆయన కొంచెం సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా కొంచెం ఆవేశంగానే మాట్లాడారు. అది ఈయన ఇలా మాట్లాడారో లేదో ఆ పక్క నుంచి నాగబాబు గారు ఆయన ట్వీట్లు స్పెషలిస్ట్ కదా, వెంటనే ఆ పార్టీ ఉంటుంది ఏ పార్టీ వారికైనా చిరంజీవిని చూస్తే అని చెప్పి, అంటే అసూయతో మాట్లాడాడు గరికపాటి అనే విధంగా అతను ఏదో కామెంట్ చేశాడు. అయిపోయింది. అది అయిపోయిన నెక్స్ట్ డే ఈవిడ నిరుపమ అని చెప్పి ఇప్పుడు సీఈఓ అనుకుంటాను, దానికి మరి నాకు క్లియర్గా తెలియదు. ఆ టీవీకి, సుమన్ టీవీకి ప్రభు అని చెప్పి అంతకుముందు ఆయన ఈ సమీక్షలు రాసేవాడు సినిమాల గురించి. ఆయనకి ఎవరైతే ఆయనకి నచ్చితే ఆ హీరో ఆయనకు కావాల్సిన వ్యక్తి, లేకపోతే ఆయన నచ్చి ఆయనకి ఇతనికి ఏమైనా లావాదేవీలు ఉంటే సినిమా బాగుందని లేకపోతే బాగోలేదని చెప్పి రాసేవాడు. దానికి కాకపోతే దానికి కూడా ఆధారాలను అవి కూడా చెప్తాను. వీళ్ళిద్దరూ కలిపి కూర్చున్నారు. ఇద్దరు కూడా సుమన్ టీవీలో పనిచేసే ఎంప్లాయీసే. వాళ్ళిద్దరూ కలిపి కూర్చుని మొదలెట్టారన్నమాట. ఇంకా ఘనాపాటిల్లాగా ఆడో పద్యం చెప్ప, ఈడో పద్యం చెప్ప అన్నట్టు గరికపాటి వారి ఇష్యూ గురించి మాట్లాడుతూ, లేడీస్ మీద, ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి ఆయనకి ఎందుకండి, చీర కట్టుకోమంటాడు ఏంటండి ఆయన ఒకడు. అలా కాదండి బాబు, మన కాకినాడ వచ్చి లిఫ్ట్ గురించి మాట్లాడాడని అని చెప్పి ఈవిడి నిరుపమ గారు, అబ్బాయి బొట్టు పెట్టుకోమంటాడండి, పెద్దది పెట్టుకోమంటాడండి, ఎర్ర బొట్టు పెట్టుకోమంటాడండి. సాంప్రదాయంగా ఉండండి అమ్మా, ఇప్పుకు తిరగకండి, కొంచెం అప్పుకు తిరగండి. చున్నీ వేసుకుంటే చున్నీ చెస్ట్ మీద వేసుకోవాలి, పీక్ మీద చున్నీ వేసుకుంటాం, లేకపోతే ఒక పక్కకి వేసుకుంటాం, స్టైల్గా వేసుకుంటాం, అసలు వేసుకోకుండా బయటకు వస్తాం. అది మన హిందూ సాంప్రదాయాలకి, మన భారతదేశ సంస్కృతికి విరుద్ధం అమ్మ. ప్రపంచ దేశాల్లో చాలామంది మన చీర కట్టుకునే విధానాన్ని, మన బొట్టుని, మన సంస్కృతిని ఇష్టపడి చాలామంది ప్రేమించి, చాలామంది టూరిస్టులు వచ్చి ఇక్కడ చూసి ఆనందపడి ఇవన్నీ నేర్చుకుని కొనుక్కుని వెళ్తున్నారు అని ఏదో పెద్ద మన తరగా పెద్దోడు చెప్పాడు. పట్టుకుని ఆయన్ని చంపేసేంత పని చేశారు. దొరికితే చంపేద్దరు వీళ్ళిద్దరు కలిపి. మొత్తం భీముడు దుర్యోధన్ని చంపినట్టు 2 తోళ్ళు పట్టుకుని, చెరొకాళ్ళు పట్టుకుని విడదీసేద్దరమాట. అంత బాధ వచ్చేసినప్పుడు వీళ్ళు ఆయన డ్రెస్ సెన్స్ గురించి, సాంప్రదాయం గురించి, అట్ల గురించి కొంచెం ఎక్స్పోజింగ్ తగ్గించండి, కొంచెం అయ్యి మరుగున ఉంచండి అని చెప్పి. ఎందుకంటే చాలా అన్నీ కూడా బహిర్గతం చేయకూడదు, కొన్ని మరుగున ఉండాలి. అంతెందుకు ప్యాకెట్ ఆడతారు, ఇలాగెందుకు ఆడతారు, ఇలాగ ఆడొచ్చు కదా. కొన్ని ఆటలకే, కొన్ని వ్యవహారాలకే, కొన్నిటికి మరుగు ముఖ్యం. సరే, దానికే ఎంత విధంగా రెచ్చిపోయారు కదా. అదే సుమన్ టీవీ వాళ్ళు అన్యం పుణ్యం ఎరగని ఒక లేడీని పట్టుకుని, మొగుడు ప్రమేయం లేకుండా మొగుడు సంసారానికి పనికి రాకపోతే ఆవిడకి కడుపు వచ్చింది, 4వ నెల కడుపు అని చెప్పి రాశారు. అది వాస్తవంగా జరిగిందో లేదో తెలీదు.
నాకు ఇంకొక డౌట్ ఏంటంటే వీళ్ళ రేటింగ్ల కోసం, వీళ్ళ డబ్బుల కోసం వీళ్ళంతా గూడు పుటాని అయ్యి ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ కలిపి ఎవరినో తీసుకొస్తారు. వాళ్ళ మొక్క చూపిస్తారు మనకి. మీరు కార్యక్రమం రన్ చేసేటప్పుడు చెప్పండి, ఈడు పలానా రామాంధ్రరావు, ఈడు ఇండూపల్లి రామాంధ్రరావు, ఈడు నేటివ్ ప్లేస్ ఇది, ఈడు ఫోన్ నెంబర్ ఇది, ఈడు ఊరు ఇది, ఈడికి జరిగిన అన్యాయం ఇది అని చెప్పండి. అలా కాకుండా నలుగురు ఆడవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు చెప్పిస్తారు, లేకపోతే ఒక మొగుడిని పెళ్ళానే. ఇది టీవీ ఛానల్స్కి కూడా, ఈ యూట్యూబ్ ఛానల్సే కాదు, ఈ శాటిలైట్ ఛానల్స్ ఇట్లన్నిటికీ జబ్బు ఉంది. ఎవడో ఒకడు వచ్చి కూర్చుంటాం, లేకపోతే ఎవరితో సినిమా యాక్టర్ ఎవరితో వచ్చి కూర్చుంటాం, లేకపోతే పేరు పక్కన వాళ్ళు ఒకటి కూర్చొని బతుకు జట్కా బండి, బతుకు గుర్రం బండి, వీళ్ళకే దిక్కుమక్కు లేదు. ఇద్దరేసి మొగుళ్ళు, ముగ్గురేసి మొగుళ్ళు, 4 విడాకులు తీసుకున్న ప్రతిదీ వచ్చేసి టీవీలో జడ్జిమెంట్లు ఇచ్చేస్తాం. నిన్ను చెప్పు తీసుకు కొడతాను, చెప్పు తీసుకు కొడతాను, గోవు మీద కొడతాను, దవడ మీద కొడతాను, ఆ పని ఏంటి, ఈ పని ఏంటి, వీళ్ళకి సంబంధం ఏంటి? మనకు ఒక వ్యవస్థ ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం నడిచే చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. కోర్టులు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఉంది, లాయర్లు ఉన్నారు, ఇంతమంది ఉండగా మీరు ఎదవ స్టేట్మెంట్లు, ఎదవ విచారణలు, ఎదవ జడ్జిమెంట్లు లా చదివితే తొక్కలోలా. నా దృష్టిలో ఇప్పుడు భూ ప్రపంచంలో పని పాఠాలు ఎన్నడూ పత్తిగూడు చేసే పని ఏంటంటే లా చదువుతామే. ఎందుకంటే రిటైర్ అయిపోయిన తర్వాత అయినా సరే దేనికో దానికి బతుకు తెరుకు ఉపయోగపడుతుంది, లేకపోతే ఏమన్నా భయపెడతానికి ఉపయోగపడుతుందని. లా రెండింటికే ఉపయోగపడుతుంది. ఒకటి బతుకు తెరువు కన్నా ఉపయోగపడాలి, లేకపోతే భయపెడతానికన్నా ఉపయోగపడాలి. నేను లాయర్ని కదా అని చెప్పి ఇప్పుడు ఎవరైనా భయపెడతానికి ఏంటి, నేను ప్రెస్ తెలుసా అంటాడు. ఏంటి ప్రెస్ అయితే, విలేకరు అయితే ఏంటి? పూర్వం పెద్ద పెద్ద విలేకరులు వాళ్ళంతా తప్పించిపోయి ఒక ఇష్యూ, ఒక పదం, ఒక మాట రాయాలంటే డిక్షనరీ చూసుకుని, తెలుగు నిఘంటువులు చూసి ఈ పదం కానీ, లేకపోతే ఈ వాక్యం కానీ, ఈ వాక్య నిర్మాణం కానీ ఎవరికైనా గుచ్చుకుంటుందా, ఎవరికైనా నొప్పి మనం తప్పును పొందుతామా, అన్పార్లమెంటరీ అనిపిస్తుందా అని చెప్పి పరిపరి విధాలుగా ఉండి హెడ్డింగ్లు అవి పెట్టారు. ఇప్పుడు మొత్తం ఇప్పి చూపించేస్తుంటేనే ఇప్పుడు సంస్కృతి గురించి, బట్టల గురించి ఇన్నిటికి గరికిపాటి వారు చెప్పారు. మొన్న ఏమైంది, ఆ శివాజీ విషయంలో ఆవిడెవరో యాంకర్ ఉంది కదా, ఇప్పుడు తిరుగుతుంది ఆవిడని పెద్ద పెద్ద గొడవ చేసేసింది. ప్రజలంతా ఏమన్నారు, ఆవిడనే చేయన్నారు కదా. పైకి ఎవడో కెళ్ళకడో, ఎందుకు వీళ్ళు నోట్లో నోరు పెట్టినా, డ్రైనేజ్లో నోరు పెట్టినా ఒకటి అనే విధంగా. కాబట్టి సుమన్ టీవీ వాళ్ళు ఇప్పటికైనా సరే ఆ మహాతల్లికి క్షమాపణ చెప్పండి. వాళ్ళ బిడ్డలతో కాంట్రాక్ట్లోకి వెళ్ళండి, వాళ్ళ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి. వెళ్ళి వాళ్ళ ఊరు వెళ్ళి ఆవిడకి తప్పు అయిపోయిందని చెప్పి, ఎవరి వాళ్ళు జరిగింది ఏంటో చెప్పి, మొత్తానికి ఆ వీడియో డిలీట్ చేస్తేనే మంచిదని చెప్పి నా ఉద్దేశం. లేదు తమ్ముళ్ళు మళ్ళీ పెట్టకుండా మీరు క్రమశిక్షణలో ఉంటారని, అదేవిధంగా ఈటీవీ వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుంటారో లేకపోతే పట్టించుకోకుండా వదిలేస్తారనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే రేపటి ఆ రోజున కూడా ఈటీవీ వాళ్ళది కూడా తప్పదు. వాళ్ళకి తెలిసాక మా పేపర్లో పడ్డ తమ్మనైళ్ళు, మా పేపర్లో పడ్డ ఫోటోలు తీసుకెళ్ళి మీరు తప్పుడుగా ఎందుకు వాడుకున్నారని చెప్పి వాళ్ళు సుమన్ టీవీ వాళ్ళని అడగాలి, లీగల్ నోటీస్ ఇవ్వాలి, చర్యలు తీసుకోవాలి. తీసుకోకపోతే ఈటీవీకి ఉన్న పేరు ప్రఖ్యాతులు కూడా నాశనం అయిపోతాయి. ఈటీవీ కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారంలో ఉన్న కొన్ని నీలి చిత్రాల ద్వారా డబ్బులు సంపాదించుకుని, బూతు కార్యక్రమాల ద్వారా డబ్బులు సంపాదించుకునే యూట్యూబ్ ఛానళ్ళ స్థాయికి ఈటీవీ పడిపోద్దేమో. పడిపోతే ఆయన ఎక్కడున్నాడో, మంచోడో చెడ్డాడో అని చెప్పి నేను కామెంట్ చేయను, కానీ ఆయన ఆత్మమాత్రం క్షోభించదు రామోజీరావు అని చెప్పి తెలియజేస్తూ, ఈ వీడియో ఆ వీడియో రెండు కూడా ఈటీవీ వాళ్ళకి వీలైనంత మందిని పంపిస్తాను. వాళ్ళ పై స్థాయిలో ఎవరికైనా పంపించి యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం. ఉంటాను. నమస్కారం. రామాంధ్రరావు. ఈ విషయం ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తానంటే, కాకపోతే కొన్ని ఛానల్స్కైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. అమ్మ అంటే ఏంటి, నీ అమ్మ అంటే ఏంటి, అమ్మ ఏంటి, అక్క ఏంటి, పిల్లం ఏంటి, తల్లి ఏంటి, చెల్లి ఏంటి అనేది ఒక భావన, ఒక సంస్కృతి అనేది కొంచెం భయం భక్తులతో హెడ్డింగ్లు పెట్టిన, లోపలేం బూతులు రాసుకున్నా ఏం చచ్చినా కొంచెం బాధ్యతగా ఉంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఇదే సందర్భంగా గరికపాటి వారు చెప్పింది, ఆ రోజున పెద్ద పెద్ద రంకిలేసి ఆయన మీద పడిపోయారు. వీళ్ళిద్దరే కాదు, ఈ నిరుపమా ప్రభులే కాదు, చాలామంది లేడీస్ చాలా సందర్భాల్లో ఆయన స్త్రీల గురించి కొంచెం డెలిబరేట్గా, కొంచెం వ్యంగ్యంగా అని కాదు, మంచి బేస్ వాయిస్తోనే చెప్తాడు ఆయన. కాకపోతే డెలిబరేట్గా ధైర్యంగా పబ్లిక్లో చెప్పి నాకేం భయం లేదు, ఆవిడకి భయపడాలని పని లేదని కూడా చెప్తాడు. ఆయన మీద పడిపోయి ధర్నాలు చేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చి ఇంట్లో వంట చేయకుండా వచ్చేసి ఆడవాళ్ళంతా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒకసారి కొంచెం మారన్నమ్మా అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.